ప్రైజ్ దలాడండి. గునుపూడి శివాంజిల్ వాయిస్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకే వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మరి బైబిల్ స్టడీ ప్రోగ్రాంలో భాగంగా దేవుని కుమారులు నరుల కుమార్తెలు వారి వివాహం ఏ రీతిగా జరిగిందనే సత్యాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆదాములో నుంచి వచ్చిన వారే మరి వారి సంతతి వృద్ధి చెంది మరి కుమార్తెలు పుట్టడం ద్వారా నరుల కుమార్తెలుగా మరి దేవుని కుమారులు వివాహం చేసుకున్నట్లుగా అనేక సత్యాలు మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని చిత్తంలో లేని వ్యక్తుల్ని దేవుని కుమారులు చేసుకున్న ద్వారా దేవుడు మరి సంతాపపడిన స్థితిని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ఆయన వారి ఆయుష్ను కూడా తగ్గించి వేసినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఆ వచనాలు చదువుతాను. ఆదికాండం 6వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువుకుందాం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలీలోని వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు వారి సంతాన వృద్ధి లేకపోతే వారి తర్వాత తరం పిల్లలు ఏ రీతిగా వచ్చారనే సత్యాలు మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడి చిత్తంలో లేని వ్యక్తులు వివాహం చేసుకోవడం ద్వారా దేవుడు సంతాపడినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు ఆయన వారి ఆయుష్ను కూడా తగ్గించి వేశారనే సత్యాన్ని తెలుసుకుంటున్నాం. మరి అంతకుముందు కాలంలో వారు చూస్తే మరి మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికినట్లుగా ఆదికాండం 5వ అధ్యాయంలో మరి అనేక వచనాలు ఉంటాయి. మరి హానోకు వచ్చి 365 ఏండ్లు బ్రతికి మరి దేవునితో నడుస్తూ ఉండడం ద్వారా దేవుడు అతన్ని కొనిపోయాననే సత్యము అక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెమెకు 777 ఏండ్లు బ్రతికిన అప్పుడు అతడు మృతి పొందిన అనే సత్యాలు ఉన్నాయి. అంతేకాదు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెతుషెల దినములన్నీ ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనం. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందిను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒక్కొక్కరి కాల వయస్సు చూసేసరికి మరి 900 ఏండ్లకు పైగా, 800 ఏండ్లకు పైగా, 700 ఏండ్లకు పైగా ఆయుష్ కలిగి మృతి చెందినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కానీ దేవుని చిత్తంలో లేని వ్యక్తులు వివాహం చేసుకోవడం ద్వారా, దేవుని చిత్తంలో లేని కార్యాలు చేయడం ద్వారా, దేవునికి లోబడని స్థితిని కలిగిన జీవితం జీవించడం ద్వారా దేవుడు సంతాపపడి వారి ఆయుష్ను మరి తగ్గించి వేయడం, దేవుని ఉగ్రత వారి మీద నిలబడం అనే సత్యాలు మనం తెలుసుకున్నాం కదా. అంటే వారి ఆయుష్ తగ్గిపోవడం. మరి ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది కదా. యాకోబు మరి 130 సంవత్సరములు బ్రతికి నేను యాత్ర చేసిన దినములు బహు దుఃఖకరములు అన్నట్లుగా తెలియజేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మరి వారి ఆయుష్ అనేది మనం తగ్గించబడిన అంటే ఈ 900 ఏండ్ల తర్వాత వచ్చిన వారి ఆయుష్ అనేది దేవుని కుమారులు నరుల కుమార్తెల వివాహాలు మరి దేవుని చిత్తంలో లేని వ్యక్తులను చేసుకోవడం ద్వారా వారి ఆయుష్ అనేది తగ్గించినట్లుగా దేవుని మరి ఇక్కడ చూసినాం. ఆదికాండం 6వ అధ్యాయంలో 3వ వచనంలో అయినను వారి దినములు 120 ఏండ్లగినను. దేవునికి స్తోత్రం. ఎంత ఆయుష్ అండి? 120 ఏండ్లు. అంటే 120 ఏండ్ల ఆయుష్ని ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. 900 ఏండ్లు బ్రతికే కాలం కాస్త 120 ఏండ్లకు రావడం జరిగింది. మరి ఆ కాలము చూసుకుంటే ఆదికాండం 47వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది కదా. యాకోబు 130 సంవత్సరములు బ్రతికినట్లుగా, ఆ తర్వాత అంతకంటే కొంచెం ఎక్కువ సంవత్సరాలు బ్రతికినట్లుగా. మరి ఆదికాండం 50వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది కదా. ఈ యేషేపు 110 సంవత్సరంలో బ్రతికి మృతి పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. మోషే 120 సంవత్సరంలో బ్రతికి అప్పుడు అతడు మృతి పొందెను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ ఆయుష్ అనేది తగ్గినట్లుగా మనం చూస్తున్నాం. లెమెకు 700 ఏండ్లకు పైగా బ్రతికితే, మెతుషెల 900 ఏండ్లకు పైగా బ్రతికితే, మరి దేవుని కుమారులైనటువంటి వారు మరి 800 ఏండ్లు, 700 ఏండ్లు ఇలా
కొన్ని సంవత్సరాల ఆయుష్ను కలిగి ఉంటే మరి ఇక్కడికి వచ్చేసరికి 120 ఏండ్లకు ఆయుష్ తగ్గిపోయినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే దేవుని చిత్తంలో లేని వ్యక్తులు వివాహం చేసుకోవడం ద్వారా, దేవునికి లోబడిన జీవితాలు జీవించడం ద్వారా, వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఈ లోకానుసారమైన భ్రష్టత్వానికి, ఈ లోకానుసారమైన అపవాది యొక్క మరి జీవితానికి వారిని వారు అప్పగించుకోవడం ద్వారా దేవుడు వారి మీద దేవుని ఉగ్రత నిలిచి వారి ఆయుష్ అనేది మరి దేవుడు నొచ్చుకోవడం ద్వారా, దేవుడు సంతాపపడడం ద్వారా వారి ఆయుష్ అనేది తగ్గించి వేయడం జరిగింది. అందుకనే దేవుడు వారి ఆయుష్ని ఎంతకాలం చేస్తారండి? ఈ ఆదికాండ 6:3 ప్రకారం 120 ఏండ్లు అగునెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వారి తర్వాత సంతతి ఎలా వృద్ధి చెందింది అనే సత్యాలు ఈ రోజున తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 6:4 చూస్తే, ఆ దినములలో నెఫీలీలు అని వారు భూమి మీద ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నెఫీలీలు అనగా ఎవరు? ఈ నెఫీలీలు అనగా మరి వీరు అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది కదా, బలాత్కారులు అని. బలాత్కారులు, బలవంతులు, లేకపోతే ఉన్నత దేహులు అనే అర్థం వస్తుందండి ఈ నెఫీలీలు. మరి నెఫీలీలు అనగానే వీరు మరి రాక్షసుల సంతానమని, లేకపోతే వీరు పడిపోయిన దేవదూతలు అని చెప్పి అపోహలు కలిగి ఉంటారు. మరి అలా కలిగి ఉండడం దేవుని చిత్తము కాదు కానీ ఈ రోజున అంటే మరి వీరు పడిపోయిన దేవదూతలు కాదు, లేకపోతే వీరు రాక్షసులు కాదు. మరి ఎవరు ఈ నెఫీలీలు? నెఫీలీలు అంటే బలాత్కారులు, ఉన్నత దేహులు అనే మీనింగ్ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దేవదూతలు దేవుడు ఎందుకు సృజించారండి? దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని కార్యాలు గణపరచడానికి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ రీతిగా దేవదూతలు అంటే ఇక్కడ పడిపోయిన దేవదూతలు అని నెఫీలీలు అనుకోవడానికి అవకాశం లేదనే సత్యాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ పడిపోయిన దేవదూతలు ఈ దేవదూతలు ఎందుకు త్రోసివేయబడ్డారు అంటే మరి లూసిఫర్ అనే ప్రధాన దేవదూత దేవుడు అన్నిటి మీద అధికారం ఇచ్చి దేవుని కార్యాలు ఘనపరచడానికి, దేవుని కార్యాలు చేయించడానికి గొప్ప అధికారమునిచ్చి మరి దేవుడు అట్టి గొప్ప ఘనతనిస్తే దేవుని సింహాసనము యెషయా గ్రంథము 13వ అధ్యాయము ఒక్కసారి చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 13, 14 వచనాలు ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతిని నన్ను సమానుడిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12, 13, 14 వచనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే పడిపోయిన దేవదూతలు అంటే ఇక్కడ దేవదూతలు అనడానికి అవకాశం లేదు, దురాత్మలు అని చెప్పవచ్చు. మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో, వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. ఇవి వాయుమండల సంబంధమైన అంటే శూన్యం అనే స్పేస్లోకి త్రోసివేయబడిన స్థితిలో ఉన్నవి. ఎందుకు జరిగింది అంటే ఈ సంఘటన మరి దేవదూతలు అన్న వారిని దేవుడు స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన కార్యాలు గణపరచడానికి, ఆయన కార్యాలు నెరవేర్చడానికి దేవుడు వారిని సృజిస్తే మరి ఈ దేవదూతల సృష్టి ఏం చేసిందంటే దేవుని మీద తిరుగుబాటు చేసింది. దేవునితో పాటు తనను సమానముగా అంటే ఆ దేవదూతలన్నిటి మీద ప్రధాన అధికారిగా మరి లూసిఫర్ అనే దేవదూతను దేవుడు పెడితే మరి ఆ అధికారాన్ని బట్టి అసహించి గర్వము, అహంకారంతో మరి ఏం చేసిందంటే దేవునితో తనను తాను సమానముగా ఎంచుకొని యెషయా గ్రంథం 14వ 12, 13, 14 వచనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి కదా. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఆకాశం నుండి ఎట్లు పడితివి అంటే దేవునితో తనను తాను సమానంగా ఎంచుకొని దేవుడు పొందుకుంటున్న ఆ స్థుతులు మనము దేవదూతలు నిత్యము ఏం చేస్తూ ఉంటాయని చెప్పామండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతి గానములు చేస్తూ ఉంటాయని, దేవుని స్తుతిస్తూ ఉంటాయి, కీర్తిస్తూ ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. మరి అలా స్తుతించి ఆరాధించి ఆయన ఘనపరచవలసిన ఈ దేవదూత కూడా మరి తనకున్న అధికారాన్ని బట్టి అంటే దేవుడు లేకుండానే నేను ఈ కార్యాలన్నీ కూడా చక్కబెడుతున్నాను కదా అనే గర్వపు ఆలోచన వచ్చి నేను దేవునితో సమానముగా ఉంచుకుంటే, నా సింహాసనము కూడా ఆయనతో హెచ్చించుకుంటే, ఆ స్థుతులు నేను కూడా పొందుకుంటే
అని చెప్పి ఆలోచన తన మనస్సులో అనుకున్నది. వెంటనే దేవుడు ఏం చేశాడంటే పాతాళంలోనికి త్రొక్కిపెట్టి, పాతాళంలో అంటే ఆ పరలోకంలో నుంచి ఆ పరలోకపు సన్నిధిలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేసి పాతాళానికి త్రోసివేయడం జరిగింది. మరి దేవునికి స్తోత్రం. తీర్పుకి కావలి దినం వరకు వాటిని అక్కడ బంధించి ఉంచడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క నెఫీలీలు అనగానే పడిపోయిన దురాత్మలు లేదా పడిపోయిన దేవదూతలు అనడానికి అవకాశం లేదు. ఇవి దురాత్మలుగా మారిపోయినాయి, శూన్యంలోకి త్రోసివేయబడి. ఇవి మనం పోరాడునది ఎఫెసీ పత్రిక ప్రకారం చూసుకున్నా సరే వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. అంటే ఇవన్నీ కూడా మరి ఒకప్పుడు దేవదూతలు, కానీ ఇప్పుడైతే అవి దురాత్మలుగా మారిపోయి మరి ఎవరిని మృంగుదున అప్పటి నుంచి కూడా దేవుని స్తుతించేవారు కానీ, ఆరాధించేవారు కానీ, దేవునికి లోబడే ప్రజలు కానీ ఎవరు ఉండకూడదని అపవాది టార్గెట్ పెట్టుకొని మరి ఏం చేస్తుందంటే ఆనాడు ఆదాము అవ్వమ్మను కూడా ఆ రోజున ఏదేను వనములో దేవుడు శ్రేష్టమైన వృక్షఫలమునిచ్చి శ్రేష్టమైన ఏదైనా ప్రాంతంలో చక్కని శ్రేష్టమైన జీవితాన్ని ఆదాము అవ్వమ్మకి ఇస్తే వారి జీవితంలో కూడా అడుగుపెట్టి వారిని కూడా ఈ లోకానుసారమైన జీవితానికి మరి ఆకర్షణ అనేది కలిగించి మీరు దేవతల వలె ఉంటారు, మీరు ఈ పండు తిన క్షణం నుంచి మీరు దేవతల వలె అయిపోతారన్న ఆకర్షణను, అటువంటి మాటలను, అటువంటి అబద్ధపు కుయుక్తులను కల్పించి మోసగించి తినకూడని చెట్టు ఫలమును తినిపించి మరణాన్ని వారి జీవితంలో తీసుకొచ్చింది. అలాగే మనల్ని కూడా ఈ రోజున అపవాది మనం ఏం చేయాలని చూస్తుందంటే మరణానికి అప్పగించాలని చూస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి అంటే దేవునికి ఇష్టం లేని జీవితం, దేవుని చిత్తం లేని జీవితం, దేవునికి లోబడిన జీవితాలు జీవించే రీతిగా ఈ రోజున ఈ యొక్క ప్రజలు అంటే దేవుని కుమారులు, నరుల కుమార్తెల వివాహాలు లేకపోతే వారి సంతాన స్థితి అవన్నీ కూడా ఆ రీతిగా దేవుని చిత్తంలో లేని స్థితిలో జరిగినవి కాబట్టే దేవుడు నొచ్చుకున్నారు, ఆయుష్ను తగ్గించి వేశారు. అంతేకాదు వారి మీద దేవుని ఉగ్రత కూడా నిలిచి ఉండనే సత్యాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ యొక్క ఈ దురాత్మలు అనేవి పడిపోయిన దేవదూతలు, ఈ పడిపోయిన దేవదూతలే దురాత్మలుగా మారిపోయి శూన్యంలో ఆక్రమించి ఉన్న స్థితిని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 2వ అధ్యాయము మరి 2వ వచనం ఉంటుంది కదా, దేవదూతలందరూ కూడా ఒక సమాజంగా కూడి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్పి దేవునితో మాట్లాడుతుంది కదా అపవాది. దేవునికి స్తోత్రం. అంటే శూన్యంలోకి అవి త్రోసివేయబడిన స్థితి, వాటికి పరలోకంలో స్థానం లేని స్థితి, మరి అవి వాటంతట అవే అర్హతను కోల్పోయిన స్థితి. ఎందుకంటే దేవుని హెచ్చించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, కానీ దేవునితో తనను సమానంగా ఎంచుకునే ఈ లూసిఫర్ అనే దేవదూత, అలాగే దానిని వెంబడించిన దేవదూతలు అన్నీ కూడా మరి త్రోసివేయబడి దురాత్మలుగా మారిపోయాయి. కాబట్టి ఈ రోజున ఈ సత్యం తెలుసుకోవాలి. నెఫీలీలు అనగానే మరి పడిపోయిన దేవదూతలు అనడానికి అవకాశం లేదు. ఇవి దురాత్మలుగా మారిపోయి ఇవి మరి నరుల కుమార్తెలను వివాహం చేసుకునే అవకాశం కూడా లేవు. అంటే దేవదూతలు అనబడేవారు ఎవ్వరూ కూడా అటు పడిపోయిన దురాత్మలైనా సరే, అటు దేవదూతలుగా ఉన్నవారైనా సరే మరి నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు వారిని సృష్టించింది, నిర్మించింది ఎందు నిమిత్తం అంటే దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని కార్యాలు ఘనపరచడానికి అన్న సత్యం మనకి తెలుస్తుంది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నెఫీలీలు అంటే ఏంటి? నెఫీలీలు ఫుట్ నోట్లో చూసుకుంటే బలాత్కారులు. మరి కయీను సంతతి వారంతా కూడా ఏ రీతిగా ఉన్నారండి? ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తే హేబేలు యొక్క అర్పణ అంగీకరించి కయీను అర్పణ అంగీకరించకపోయేసరికి మరి కయీను ఒక ద్వేషము, పగ, అసూయ అనేది తన తమ్ముడి మీద నిలుపుకొని మరి నరహత్య చేయడం అనే స్థితిని మరి దౌర్జన్యం చేసిన స్థితి. బలాత్కారము అంటే దౌర్జన్యం చేసే స్థితి, అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితం కలిగిన వారు అని అర్థం. దేవునికి స్తోత్రం. అటువంటి వారు మరి వీరికి బిడ్డలుగా పుట్టినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ కయీను సంతతిలో మరి కయీను 7 శిక్షను పొందుకుంటే దాని తర్వాత లెమెకు 4వ అధ్యాయంలో ఉంటుంది కదా, లెమెకు 77 శిక్ష. నేను కూడా ఒక నరహత్య చేశాను, నా కయీని కోసం 7 శిక్ష వస్తే నాకు 77 శిక్ష వస్తుంది అని చెప్పి తన భార్యలకు చెప్పడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ యొక్క కయీను సంతతి వారంతా కూడా బలాత్కారులుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే
దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితాలు, దేవునికి లోబడని జీవితాలు జీవించేవారుగా ఉన్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు నెఫీలీలకి మరొక మీనింగ్ వచ్చేసి ఉన్నత దేహులు, బలవంతులు అని కూడా. ఉన్నత దేహులు అంటే మరి ఆనాటి కాలంలో వచ్చేసరికి ఆయుష్ ఎంత అండి? 900 ఏండ్లు. అంటే అప్పుడు శరీర దృఢత్వము, హైట్, వెయిట్, పర్సనాలిటీ ఆ సమయానికి, ఆ కాలానికి, అలాగే ఆ ఆయుష్కి తగ్గట్లుగా ఆ శరీర నిర్మాణం అనేది ఉండేది. అలాగే తర్వాత 125 ఏండ్లకు మరి ఆయుష్ తగ్గిన తర్వాత మరి శరీర నిర్మాణంలో మార్పులు వచ్చి కొందరు పొడుగ్గా, కొందరు పొట్టిగా, మరి అప్పుడు అలాగే ఉంటారు, ఇప్పుడు అలాగే ఉంటారు. డిఎన్ఏ అనేది ఉంటుందండి. మానవుని డిఎన్ఏ అంటే వారసత్వ లక్షణాలు. ఒక బిడ్డ పుట్టిందనుకోండి, వాళ్ళ అమ్మలా ఉంది, వాళ్ళ నాన్నలా ఉన్నాడు, లేకపోతే వాళ్ళ తాతయ్యలా ఉన్నాడు, వాళ్ళ అమ్మమ్మలా ఉంది, లేకపోతే ఇలాగా మరి పూర్వీకుల యొక్క లక్షణాలు అనేవి ఈ బిడ్డలకు వచ్చినాయని మనం చూస్తూ ఉంటాం. వారి అమ్మలాగా, నాన్నలాగా, తాతలాగా, ముత్తాతలాగా ఇలా ఉన్నారని వారి లక్షణాలు, వారి పోలికలు వచ్చినాయని చెప్తూ ఉంటాం కదా. అంటే డిఎన్ఏ అంటారు. అంటే జన్యుపరమైన వారసత్వ లక్షణాలు అనేవి వచ్చి శరీరంలో కొన్ని మార్పులు అనేవి జరిగి ఉన్నత దేహులుగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి నెఫీలీలు అనగా ఉన్నత దేహులు లేదా బలాత్కారులు అనే అర్థం వస్తుంది. బలాత్కారులు అంటే కయీను సంతతి వారంతా కూడా దేవుని తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నవారు. ఇటు ఉన్నత దేహులు అంటే శరీర పరంగా మార్పులు కలిగిన వారు. మరి కొంతమంది మనం చూస్తూ ఉంటాం, కొంతమంది ఏమో హైట్గా ఉంటారు, 6 feet ఉంటారు, లేకపోతే 4 feet ఉంటారు, లేకపోతే 3 అడుగులు ఉంటారు, 2 అడుగులు ఉంటారు, లేకపోతే హైట్, వెయిట్, పర్సనాలిటీలో శరీరపరంగా దృఢత్వం కలిగి ఉంటారు. కొందరేమో పీలగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా మరి జన్యుపరమైన వారసత్వ లక్షణాలు సంక్రమించి శరీరంలో కొన్ని మార్పులు కలగడం ద్వారా అలా జన్మించడం అనేది జరుగుతుంది. అంతేగాని మరి ఈ యొక్క నెఫీలీలు అనగానే వీరు రాక్షసులని లేకపోతే పడిపోయిన దేవదూతలని అనుకోవడానికి అవకాశం లేదు. వీరు కూడా మనుషులే. కాకపోతే వీరు కయీను సంతతిలో నుంచి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ రీతిగా బ్రతికిన వారు, బలాత్కారులు అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితాలు కలిగిన వారు. అంతేకాకుండా ఉన్నత దేహులు అంటే మరి శరీర పరంగా కూడా దృఢత్వం కలిగిన వారు అన్న స్థితి కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరిని మనం ఎక్కడ చూడొచ్చు అంటే దావీదు గొలియాతు స్టోరీలో. అంటే 1 సమూయేలు 17వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుందిగా, గాతు వాడైన గొలియాతు ఫిలిస్తీన్ల దండలో చేరిను. మరి అతడు 6 మూరల జానడెత్తు మనిషి అని ఉంటుంది. 6 మూరలు అంటే మరి హైట్, వెయిట్, పర్సనాలిటీ, శరీర దృఢత్వంలో మార్పులు అనేవి జరిగి మరి అప్పటి కాలానికి 900 ఏండ్ల కాలానికి శరీర దృఢత్వం వేరుగా ఉంటుంది. 120 ఏండ్ల కాలానికి వచ్చేసరికి శరీర దృఢత్వంలో మార్పులు అనేవి రావడం జరుగుతుంది. ఆ రీతిగానే ఈ నెఫీలీలు అంటే ఉన్నత దేహులు లేదా బలాత్కారులు, బలవంతులు అనే వారు పుట్టినట్లుగా చూస్తున్నాం. అంటే వీరు సంతతి అంటే దేవుని కుమారులు, నరుల కుమార్తెలు మరి కలిసి వివాహాలు చేసుకోవడం ద్వారా మరి కలిగిన సంతతే ఈ నెఫీలీలు అన్న సత్యం ఈ రోజున మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడానికే వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మరి నాయన మీ సత్యాలను బోధిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో సత్యమైన మాటలు మా హృదయాల్లో ఫలించలేనా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.